నిర్గమకాండము 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందామని. మరియు యెహోవా కాలము నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించునెను. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడు కాలాన్ని నిర్ణయిస్తాడట, కార్యము జరిగిస్తాడట. మనం ఏదో అనుకుంటాం, మన గొప్పతనమో ఈ సంవత్సరంలో నేను ఇది చేసేసాను, అది చేసేసాను, ఇది సాధించేశాను, అది సాధించేశాను, నా పాటోడు లేడు అని. దేవుడే కాలాన్ని నిర్ణయిస్తాడు, కార్యాలు జరిపిస్తాడు. మనము నిమిత్త మాత్రులము. కాలం అంటే ఏంటండి? కాలం అంటే ఏంటి? రాత్రి పగల్ని కాలం అంటామండి. కాలం అంటే ఏంటంటే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉండే మధ్య కాలాన్ని లేదా మధ్య సమయాన్ని కాలం అంటాం. సృష్టి ప్రారంభం నుండి సృష్టి అంతం వరకు ఉన్న మధ్య ఉన్నటువంటి దాన్ని కాలము అనే మాట మనము వాడుతూ ఉంటాం. దేవుడు కాలానికి అతీతుడు. దేవుడికి ఈ కాలంతో పని లేదండి. దేవుడు ఈ కాలాన్ని ఏలుతాడు, కాలం దేవుడిని ఏలదు. దేవుడు నిత్యుడు. అంటే ఈ రాత్రి పగలు లేక మునుపు ఉన్నవాడు, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టించబడక మునుపు ఉన్నవాడు. రేపు ఇవన్నీ కూడా లయమైపోయిన తర్వాత కూడా దేవుడు ఉంటాడండి. కారణం ఏంటంటే ఆయన కాలానికి అతీతుడు, ఆయన నిత్యుడు. అంటే మనిషి మాత్రం కాలానికి అతీతుడు కాదు. మనిషి కాలానికి చెందినవాడు అనే సంగతి మనము ఆలోచన చేసుకోవాలండి. ప్రస్తుతం మనుషులకి ఆ సంగతి అర్థం కావటం లేదు. కాలం మన చేతిలో ఉందనుకుంటున్నాం, కానీ మనమే కాలం చేతిలో ఉన్నాము అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు కాలానికి అతీతుడైనప్పటికీ, కాలాన్ని నిర్ణయించి కార్యాలు చేసేవాడు అయినప్పటికీ కూడా దేవుడు కాలాన్ని ఎలాగ వినియోగించుకుంటాడో మనం చూస్తే, దేవుడు మరి 6 దినాల్లో సృష్టిని చేసినట్టుగా బైబిల్ చెప్తా ఉందండి. తాను చేయాలనుకునే కార్యాన్ని విరామం లేకుండా దేవుడు చేశాడండి. ఒక రోజుని చేశాక ఒకరోజు గ్యాప్ తీసుకొని రెస్ట్ తీసుకొని, రెండో రోజు పని చేసి ఒకరోజు రెస్ట్ తీసుకొని ఆపాడమ్మా కాలాన్ని. సృష్టిని ఎప్పుడైనా దేవుడు పూర్తి చేయకుండా మధ్యలో ఆపాడా? దేవుడు 6 దినాలు తాను చెయ్యాలనుకున్న పనంతటిని కూడా, యావత్తుని కూడా పూర్తి చేసినట్టుగా మనం దేవుని యొక్క గ్రంథంలో ఆదికాండంలో మనం చూడగలం. ఆ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని రాయబడింది. యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడై ఉండి కూడా మరి సమయ పాలన చక్కగా చేసినట్టుగా మనం బైబిల్లో చూడగలమండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఆయన చెప్పింది చేసే రకం, మనలాంటోడు కాదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. ఆయన ఏం చెప్తున్నారు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో, పగలున్నంత వరకు కూడా పని చేయాలి. ఎవరు పని చేయాలంటున్నారమ్మా? మనల్ని పంపించిన వారి పని, దేవుని పని చేయాలి. రాత్రి వస్తుంది, అప్పుడు ఆ పని చేయలేము. అంటే అక్కడ యేసుక్రీస్తు వారు రాత్రి అంటే ఈ చీకటి గురించి మాట్లాడటం లేదు, ఆయన మరణం గురించి మాట్లాడుతున్నారు. రాత్రి అంటే ఏంటండి? ఆయన మరణము. ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా రాత్రి రాబోతుంది. ఇప్పుడు మనం అందరమే పగలలో ఉన్నాం. పగలంటే జీవించున్నాం, ఆరోగ్యంతో ఉన్నాం, సజీవంగా ఉన్నాం, బ్రతికున్నాం. రాత్రి రాబోతుంది, అప్పుడు నువ్వు పని చేయలేవు, అప్పుడు నువ్వు దేవుని పని చేయలేవు. నువ్వు ఎప్పుడు దేవుని పని చేయగలవంటే నువ్వు బ్రతుకున్నప్పుడే, నువ్వు జీవించున్నప్పుడే. మృతులు నిన్ను స్తుతింతురా అన్నాడు. మృతులు నిన్ను స్తుతింతురా, కీర్తన పుస్తకంలో ఆ మాట కనపడుతుందండి.
చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన వ్యక్తి నిన్ను స్తుతించలేడు. మన్ను నిన్ను స్తుతించగలదా? చచ్చిపోయి నువ్వు మట్టిలో కలిసిపోయాక నువ్వు దేవుని స్తుతించలేవు. కాబట్టి ఎప్పుడమ్మా దేవుని స్తుతించాలి? సమయం ఉండగానే, కాలం ఉండగానే. యేసుప్రభు సింపుల్ గా చెప్పారు, పగలున్నంత వరకే మనము దేవుని పనిని చేద్దాము. రాత్రి వస్తుంది, చెయ్యలేము. కాబట్టి పగలున్నంత వరకే చెయ్యాలి. కొంతమంది ఏమనుకుంటారంటే అయితే రాత్రిపూట ప్రార్థన పెట్టుకోకూడదా అని. అది కాదు అక్కడ చెప్పేది. రాత్రి పగలు అనేది అలంకారికంగా యేసుప్రభు వారు మాట్లాడిన మాట ఏంటంటే జీవితానికి మరణానికి ఉన్న విషయాలు పోల్చి ఆయన అక్కడ మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పిన దానిని తూచ తప్పకుండా చేసేటటువంటి వ్యక్తి అని ముందే చెప్పాను. ఆయన ఏం చేశారో చూడండి. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు వారు తను బ్రతికుండగా దేవునికి మొదటి స్థానం ఇస్తారు, దేవుడి పని చేస్తారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఆయన పెందెల కడే లేస్తారట. ఎందుకండి? వ్యాయామం చేయడానిక. చాలా మంది పెందెల కడ లేచి చేసే పనులు ఏంటంటే, లేచినంటే కొందరికి నాలాంటి వాళ్ళకి టీ బానిసలు ఉంటారు, టీ తాగాలి తర్వాత ఏ పని. కొంతమంది పేపర్ చదవాలి. అమ్మో, పేపర్ చదవకపోతే దేశం తిరగబడిపోద్ది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. ఒక్కొక్కరు వాకింగ్కి వెళ్ళాలి, రన్నింగ్కి వెళ్ళాలి. కొందరు పుస్తకాలు చదివేయాలి, విద్య నేర్చేసుకోవాలి, పాస్ అయిపోవాలి. ప్రతి మనిషికి ఏదో ఒక పని ఉంటుంది, ఒక గురి ఉంటుంది కనుక వాటిని సాధించుకోవడానికి వేగున లేస్తున్నాం. యేసుప్రభు పెందెల కడనే లేచి సమయాన్ని ఎలాగా సద్వినియోగం చేసుకుంటున్నారు చూడండి. ఏమా మధ్యాహ్నం చేసుకుంటే తప్ప? 9 గంటల వరకు పడుకొని 9 గంటలప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటే తప్ప? యేసుప్రభు పగలున్నంత వరకు ఎవరు పని చేస్తారంటమ్మా? పగలున్నంత వరకు అంటే ఏంటి? ఆయన బ్రతికున్నంత వరకే. చచ్చిపోయాక నేను దేవుని స్తుతించలేను కనుక బ్రతుకున్నప్పుడే చేద్దాము అని అందరికీ చెప్పిన మనిషి ఆయన ఏం చేస్తున్నారంటే పెందెల కడనే లేచి దేవుడికి ప్రార్థన చేసినట్టుగా దేవుని యొక్క గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అంటే ఒక దేవుడు సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉండి ఆయన కూడా సమయాన్ని సరిగ్గా సమయపాలన చేసినట్టుగా మనం ఇంతవరకు చూస్తూ ఉన్నాము. మనం ఎలాగుండాలి? ఎఫెసీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో పౌలు సమయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దినములు చెడ్డవి. దేవుడేమో 6 దినాలు సృష్టించినప్పుడు ఇది మంచి దినము, మొదటి దినం మంచిది, రెండో దినం మంచిది, మూడో దినం మంచిది అని 6 దినాలు కూడా మంచిది 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 అని చెప్పాడు. కానీ పౌలేమో దినములు చెడ్డవి అంటున్నాడు. ఏంటమ్మా? దినాలు ఎప్పుడు కూడా చెడ్డవి కావు. కొంతమంది ఈ భూత వైద్యులు, జ్యోతిష్యులు ఏం చెప్తారమ్మా? అమ్మా మంగళవారం చెడ్డదమ్మా, శనివారం మరీ చెడ్డదమ్మా, అమావాస్య రోజు ఇంకా చెడ్డదమ్మా, చొక్కెదురు వస్తుంది ఇంకా చెడ్డదమ్మా. ఇలాగా కొన్ని రోజులని మన బలహీనతలు చూసి ఇవి చెడ్డవి అవి చెడ్డవి అంటారు. బైబిల్లో కూడా అలాగుందనుకోకండి. అవి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే సమయము ఎవరికి చెడ్డది? దాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకోరో వారికి చెడ్డది, అందరికీ కాదు. సమయమును పోనిచ్చేవారు కొందరు ఉన్నారు.
సమయాన్ని కాలక్షేపంలాగా ఖర్చు పెట్టేసేవారు చాలా మంది ఉన్నారు. అజ్ఞానులు అన్నాడండి. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఎవరు అజ్ఞానులు? దినాలను పాడు చేసుకున్నవారు, సమయాన్ని వృధా చేసిన వారు అజ్ఞానులంట. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు జ్ఞానులు అని చెప్తూ ఉన్నాడండి. విజ్ఞానం పెరుగుతున్న కొలది మనిషి సమయం విషయంలో మాత్రం అజ్ఞాని అయిపోతున్నాడండి. ఒకప్పుడు కరెంటు లేనప్పుడు రాత్రులు ఆ దీపం దగ్గరికి వెళ్ళి కూర్చొని చదువుకునే వాళ్ళం. మనకు తెలియదు, మన జనరేషన్ కాదు కానీ మనకంటే కొంచెం ముందు జనరేషన్ వాళ్ళు దీపాల దగ్గరికి వెళ్ళి చదువుకునేవారట. ఇళ్లకు కరెంట్ లేకుండా వీధి లైట్లు ఉన్న దగ్గరికి వెళ్ళి చదువుకునేవారట పూర్వం. మనం వింటున్నాం అలాంటివన్నీ స్టోరీ. అప్పుడు వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారండి. ఇప్పుడమ్మా మనకి ఎన్నో స్పెషలిటీస్ వచ్చాయి. ఇప్పుడు మనం సమయాన్ని ఎంత వృధా చేస్తామో, సమయాన్ని వృధా చేసే ఎన్నో పరికరాలు మన ఇంట్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రైజ్ దేనికండి? సెల్ ఫోన్. ఫస్ట్ ప్రైజ్ సెల్ ఫోన్ కండి. సెకండ్ ప్రైజ్ దేనికండి? టీవీకి ఇచ్చేయాలండి. ఈ సెల్ ఫోన్ అయినా ఛార్జింగ్ లేకపోతే అవుతుంది కానీ ఆ టీవీ ఆగదు. ఇన్వర్టర్ కూడా పెట్టేస్తున్నాం. ఇన్వర్టర్ పెట్టడం వల్ల ఎప్పుడు కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా మనకి తెలీదు. అక్కడి నుంచి లేవరు. సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నామండి. అసలు కాలం విలువ ఎవరికి తెలుస్తుంది? సహోదరులు దేవసాయం గారు పాట పాడతారు. నాకు ఎప్పుడు ఇష్టం ఆ పాట అంటే, కాల విలువ నీకు తెలియని ఎడల కష్టాల పాలవుతావు అనే పాట బాగా పాడతారండి. అతను వాయిస్కి ఆ పాటకి బాగా సూట్ అవుతుంది. నాకు ఎప్పుడైనా అతను కల్పిస్తే ఆ పాట పాడించుకోవాలని చిన్న కోరుకుండిపోయింది. మళ్ళీ ఎప్పుడో విన్నాను, మళ్ళీ వినాలండి. నాకు ఆ పాట పాడాలని ఇష్టం కానీ నాకు రాదు. ఆ పాట మొబైల్లో వస్తుంది కానీ నేర్చుకోవడానికి సమయం సరిపోక నేర్చుకోలేకపోయినా. నేతే ఎలాగైనా ఆ పాట నేర్చుకొని పాడదాం అనిపించింది. కాలం విలువ తెలియని వాడు కాలగర్భంలో కలిసిపోతాడండి. కాలం విలువ తెలియని వాడు కాలగర్భంలో కలిసిపోతాడు. మనం ఎంతో మంది దేశ నాయకులు ఫోటోలు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరు అంటే వేళ్ల మీద లెక్కించేస్తాం. కొంతమంది మరి ఆ కాలంలో ఎంతో మంది పుట్టారు కదా. ఎంతో మంది గాంధీ గారి కంటే, నెహ్రూ గారి కంటే, అంబేద్కర్ కంటే, సుభాష్ చంద్రబోస్ కంటే ఇలాగా ఎంతో మంది గొప్ప వాళ్ళు, గొప్ప కుటుంబంలో పుట్టిన వాళ్ళు, ధనవంతులు, ఆరోగ్యవంతులు ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ చరిత్ర పుటలలోనికి ఎందుకు ఎక్కలేదు? వాళ్ళందరూ ఎందుకు కాలగర్భంలో కలిసిపోయారు? వీళ్ళని గురించి మాత్రమే ఈ ప్రపంచం ఎందుకు గుర్తించుకుంటుంది? ఏంటమ్మా? కాల విలువ వీళ్ళు తెలుసుకున్నారు. ఏ కాలంలో ఏ పని చేయాలో ఆ పని అప్పుడు చేశారు కనుక వాళ్ళు చనిపోయినా కానీ మనం వాళ్ళని స్మరించుకుంటూ ఉన్నాం, మనం వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మనము అలాంటి కాలంలో ఉన్నాం. ఒకవేళ మనం కూడా కాలాన్ని కాలక్షేపం చేసేస్తే ఈ ప్రపంచం మనల్ని కూడా మర్చిపోద్దండి. మనం కూడా కాలగర్భంలో కలిసిపోతాం. ఈ కాలం ఉన్నప్పుడే, ఈ యవ్వనం ఉన్నప్పుడే, ఈ ఆరోగ్యం ఉన్నప్పుడే, ఈ జీవితం ఉన్నప్పుడే మనం చేయవలసిన పనులు మనము చేయాలి. దేవుడు చెప్పిన పనులు మనం చేయాలి. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే అక్కడ హిజ్కియా అనేటటువంటి యోధరాజు కనపడతాడు.
చాలా మంచివాడు ఉండయి. కానీ అతనికి ఆకస్మికంగా ఏదో జబ్బు చేసింది, మంచాన పడ్డాడు. ఆ మందు ఈ మందు వాడుతున్నాడు. ఇంతలో ఒకరోజు దేవుడు ప్రవక్తను పంపించాడు. ఆ ఇర్మియా అనే ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, దేవుడు నీకు మాట చెప్పమన్నాడు, నువ్వట ఇక బ్రతకవట, నువ్వు చచ్చిపోతావట, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు అని అన్నాడు. ఏమన్నాడమ్మా దేవుడు? నీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. అమ్మ, ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏంటండి? పెంకిటిల్లుని బూజులు దులుపుకోవడమా? మేడింటికి సున్నాలు వేసుకోవడమా? ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏంటి? సామాన్లన్నీ తీసేసి తుడిసేసి మళ్ళీ పెట్టుకోవడమా? బట్టలు ఇస్త్రీలు చేసి పెట్టుకోవడమా? ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏంటి? నీ జీవితాన్ని చక్కదిద్దుకో, జీవితాన్ని చక్కదిద్దుకో. దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే మానవుడి యొక్క హృదయంలో నివసిస్తాడు. హృదయమే నీ ఆలయము అనే పాట మనం పాడుతూ ఉంటాం. దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా? గుళ్ళలోనూ, ఇళ్లల్లోనూ, గోపురాల్లోనూ దేవుడు ఉండడు, మన హృదయంలో ఉంటాడు. మన హృదయమే దేవుని ఆలయం, దేవుని నివాసం. దేవుడు మన హృదయంలో ఉండాలంటే మన హృదయాన్ని మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. మన హృదయం ఒకవేళ పాడై ఉంటే దేవుడు ఆ ఇంట్లో ఉంటాడా? మీరు ఎప్పుడైనా చుట్ల కాల్చిన వాళ్ళ దగ్గర ఎక్కువసేపు మాట్లాడిన వాళ్ళు చేయొద్దండి. వాళ్ళు ఎంత రేట్ ఇచ్చినా మనకు తెలిసిపోద్ది వాళ్ళకి చుట్ట కాల్చి అలవాటు ఉందని. ఎందుకంటే పవర్ వచ్చేస్తుంటుంది నోట్లో నుండి. అయినా తినే అలవాటు ఉన్నవాడు దగ్గర మనకి వాసన వచ్చేస్తుంది. పాన్ పరాకులు నవలేవాడు దగ్గర వాసన వచ్చేస్తుంది. వాడు ఎన్ని జాంకాయ ఆకులు తిన్నా కానీ వాసన వచ్చేస్తుంది. దరిద్రం. అంటే వాళ్ళు ఎట్టువారో తెలిసిపోతుందండి, వాళ్ళ దగ్గర ఉండలేమో. నేను అనుకుంటాను, ఆ బాబోయ్, వాళ్ళు భార్యకు దండం పెట్టాలనిపిస్తుంది. ఎలా బతుకుతున్నారు, ఎలాగ ఆయన దగ్గర ఎలా పడుకుంటున్నారు, ఎలాగ జీవిస్తున్నారు, అలాంటి కంపు, అలాంటి గబ్బు కంపు, అలాంటి వాసన, అటువంటి మందు స్మెల్లతో ఎలాగా చిత్రహింస, నరకం. ఒక 10 నిమిషాలు ఉండలేము. సిగరెట్ కాల్చేవాడు బస్సు ఎక్కితే బాబు ఆపు 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 అని 100 మంది చెప్తాము, మరి రాత్రంతా పీరుస్తూ ఉంటాడు. ఎలా ఉంటుందా పాపం ఇల్లాలో? అలాంటి నరకం మనకెవరికి లేకపోవడం వల్ల మనకు అసలు కష్టాలు తెలియట్లే. లోకంలో అలాంటి శ్రమలు అనుభవిస్తున్న ఇళ్ళాలలో ఎంతో మంది ఉన్నారు. అలాగా ప్రాణం పోయే వరకు కష్టాలు పడుతూ మన దగ్గర ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఉన్నారు. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు అలాగా ఎగ్జిస్ట్ అయ్యి నీతో ఉండడు. నీ హృదయం కనుక దేవుడికి నచ్చినట్టుగా నువ్వు సర్దుకోకపోతే, నువ్వు చక్కబెట్టుకోకపోతే, నువ్వు అమర్చుకోకపోతే, నువ్వు క్లీన్ చేసుకోకపోతే, నువ్వు మార్చుకోకపోతే, దేవుడు మాత్రము తెచ్చి అని ముక్కు మూసుకొని మనం ఎలాగ పోతామో, దేవుడు కూడా అలాగే మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడండి. మన పై రూపం చూసి మోసపోయేవాడు కాదు. పై రూపంతో ఎవరిని మోసం చేయగలం? మనుషుని మోసం చేయగలం, ప్రభుత్వాన్ని మోసం చేయగలం, దేవుడిని మోసం చేయలేమండి. వేషధారణ దేవుడికి తెలుసు. దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి వాడు కనుక మనమందరినీ కూడా దేవుడు కోరుకునేటట్లుగా బ్రతకాలి. సమయం విలువ ఎవరికి తెలుస్తుంది అని ఒకసారి మనం ఒకవేళ ప్రశ్న వేసుకుంటే, ఎవరికి తెలుస్తుందండి సమయం విలువ? పరీక్షలు రాసే విద్యార్థికి తెలుస్తుంది అంటాను నేను. అది సంవత్సరం అంతా చదివినా కానీ రేపు ఉదయం ఎగ్జామ్ అంటే ఈ రాత్రి అంతా పడుకోడండి. ఏమంటే ఏం చేస్తాడమ్మా? అప్పుడే తెల్లారిపోతుందా, అప్పుడే 12 అయిపోయిందా, అప్పుడే 1 గంట అయిపోయిందా, ఇంకా కాసేపు ఉంటే చదివేసుకుంటున్నాం, ఇంకా ఈ రాత్రి అంతా ఒక 24 గంటలు రేపు ఉంటే ఇంకా బాగా చదివేద్దాను అనుకుంటాడే. ఎందుకంటే వాడికి సమయం విలువ అప్పుడు తెలుస్తుంది. ఇంకా సమయం ఉంటే బాగా చదివేసుకుంది. సంవత్సరం అంతా చదవచ్చు కదా,
అవసరం అంతా చదవడం మానేసి నిర్లక్ష్యం చేసేసి ఎగ్జామ్ రోజున చదివేస్తాడండి పాపం, ఇంట్రెస్ట్ వచ్చేసి. సమయం విలువ అప్పుడు తెలిసింది ఆయనకి. చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్లుగా సమయం అయిపోయిన తర్వాత సమయం కావాలంటే ఇవ్వబడదు. మనకు అనారోగ్యం వచ్చిన తర్వాత నువ్వు బతకవు అని డాక్టర్ గారు చెప్పిన తర్వాత అరే నేను బతుకుంటే అది చేసేద్దాను ఇది చేసేద్దానంటే సాధ్యం కాదు. నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వేం చేయాలనో చెయ్యి, నీ సత్తు ఉన్నప్పుడే నువ్వేం చేయాలనో చెయ్యి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయండి. నీ కళ్ళు కనపడినప్పుడు, నీ పళ్ళు గట్టిగా ఉన్నప్పుడు, నీ వీధి తలుపులు బాగున్నప్పుడు, నీ కిటికీలు బాగున్నప్పుడు, పోలికలతో మానవ శరీరం అంతరింద్రియాలన్నీ కూడా బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి చిత్తాన్ని పగలున్నంత వరకు నువ్వు చెయ్యాలి. దేవుడు కాలాన్ని నిర్ణయించాడు, అలాగ ఉండాలని నిర్ణయించాడండి. నువ్వు అనుకున్నట్లుగా కాలం ఉండాలని నువ్వు కోరుకుంటే అది నువ్వు అజ్ఞానివి. దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలాగే ప్రతి మనిషి కూడా దేవుడిచ్చిన ఈ కాలాన్ని సద్వినియోగము చేసుకోవాలి. మహాదేవుడు కనికరించి ఆ హిజ్కియాకైతే మాత్రం 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి. ఎంతమ్మా? ఒక 15 సంవత్సరాలే బాబు. అతను మంచివాడు, నీతిమంతుడు, అతను ఎన్నో దేవుడి కోసం ఎన్నో పనులు చేసినాడు. కానీ అతను నిట్టూర్పులు చూసి, అతని బాధలు చూసి, అతని దుఃఖాన్ని చూసి మళ్ళా వెళ్ళిపోతున్న ప్రవక్తను వెనక్కి పంపి అతనికి ఒక 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించారని చెప్పు. ఈ 15 సంవత్సరాలు కూడా అతను ఏం చేసి ఉంటాడండి? ఆచార్య గారు మొదటేమో నువ్వు చనిపోతావని దేవుడు చెప్పాడండి హిజ్కియాతోని, ఏడుస్తున్నాడండి. ఇప్పుడు మళ్ళా దేవుడు కనికరించి 15 సంవత్సరాలు ఇచ్చాడండి. ఇప్పుడు ఈయన 15 ఇప్పుడు అంతకు మునుపు అతను ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో అతనికి తెలీదు. ఇప్పుడు అతని టైం అతనికి తెలిసిపోయింది. డెత్ డేటు 15 సంవత్సరాలు రాసేసుకున్నాడండి. మనమే అనుకోండి, నేనే హిజ్కియా అని 2022 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నేను చనిపోతానని దేవుడు నాకు చెప్పాడండి. ఇప్పుడు ఈ రోజు నుంచి నేను ఏం చేస్తానండి? దినమొక్క యుగంలా గడుపుతానండి. అవునా కాదమ్మా? అమ్మో ఒక రోజు అయిపోయిందా, ఈ రోజు అమ్మో నేను ఏం చేయలేకపోయినా అని చెప్పేసి హిజ్కియా ఎలా బతుకుంటాడు? నాయన 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడు కదా. విలాసవంతంగా బతుకుంటాడా? నిద్రపోతూ బతుకుంటాడా? మొబైల్ చూసుకుంటూ బతుకుంటాడా? టీవీ చూసుకుంటూ బతుకుంటాడా? ఏదో పని ఒత్తిడిలో పడిపోయి బతుకుంటాడా? దేవుడి కొరకు ఏమైనా బతుకుంటాడా? ఏమా? ఒకవేళ హిజ్కియా దేవుణ్ణి మర్చిపోయి లోకస్తుల్లా బ్రతికితే అతన్ని మనం ఏమంటాం? అజ్ఞాని అంటామండి. అంటే అతను డెత్ డేట్ అతనికి తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉన్నాడు కనుక. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి నుంచి మనం బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మనందరికీ తెలిసిందే. 10 మంది కన్యకులు ఉన్నారు. 10 మంది కూడా కన్యకలే, వివాహం లేని పవిత్రంగా ఉన్న వాళ్ళే, మంచి వాళ్ళే. 10 మంది దగ్గరికి కూడా దివిటీలు ఉన్నాయి. 10 మంది కూడా మనలాగా రెడీగా వచ్చేసారు టైంకి. కాకపోతే పెండ్లి కుమారుడి కాలం నిర్ణయించేవాడు కనుక ఆయన అనుకున్న టైంకి రాకుండా ఆయన ఆలస్యంగా వచ్చాడట. వీళ్ళని చెక్ చేద్దాం అనుకున్నాడు. ఎంతమంది నిలబడతారో చూద్దాం అనుకున్నాడు, ఎంతమంది నిలబడరో చూద్దాం అనుకున్నాడు. ఆలస్యం చేశాడట పెండ్లి కుమారుడు. వాళ్ళ విశ్వాసానికి టెస్ట్ పెట్టాడు. అప్పుడు 5గురు దృఢంగా నిలబడ్డారట. 5గురు, మరో 5గురేమో అరే మేము ఇలా జరుగుతుంది అనుకోలేదు, మేము అనుకున్నట్టుగానే దేవుడు చేస్తాడు అనుకున్నాం, అరే మేమన్నట్టుగా కాలం ఉంటుంది అనుకుంటున్నాం, మేము చెప్పినట్టే కాలం వింటుంది అనుకున్నాం, కానీ కాలం మా మాట వినలేదు. ఏదో పాట పాడినట్టు అది ఎవరి కోసం ఆగదు, అది ఎవరి మాట వినదు. కాబట్టి ఆ బుద్ధి లేనటువంటి వాళ్ళట సరే ఒక ఐడియా వేద్దాం, ఆ పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి మేము
వ్యాపారం దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కొని తెచ్చుకొని మా దివిటీలు కూడా వెలిగేలా చేసుకుంటాము అని ఏం చేశారటమ్మా? ఆ దివిటీలు అక్కడ పెట్టి నూనె కొనుక్కోవడానికి వ్యాపారం దగ్గరికి వెళ్ళిపోయారట. తర్వాత వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి పెండ్లి కుమారుడు వాహనము బయలుదేరింది, ఎత్తపడలేకపోయారు. అరే చూడండి, మనలాంటి వాళ్ళే, కన్యకులే, పవిత్రులే, పాపాత్ములు కాదు. 10 మంది రెడీగా వచ్చారు, 10 మంది చేతిలో డ్యూటీలు ఉన్నాయి. కానీ అందులో 5 దగ్గర మాత్రమే ఎక్కువసేపు నిలబడేటటువంటి విశ్వాసం ఉంది. మరో 5 దగ్గర అంత ఓర్పు లేదు, అంత సహనం లేదు. పెండ్లి కుమారుడు రాక కొంచెం ఆలస్యమయ్యేటప్పటికే వీళ్ళు దివిటీలు ఆరిపోతున్నాయి. అమ్మ, కొన్ని సందర్భాల్లో మనకి కూడా దేవుడు అడిగిన వెంటనే ఇవ్వకపోవచ్చు. ఈ దివిటీ మాత్రం ఆరిపోకూడదు, దేవుడి మీద కోప్పడకూడదు. నువ్వు అనుకునేవన్నీ జరగకపోవచ్చు. దేవుడు కాలాన్ని నిర్ణయించేవాడు కనుక ఆయన ఇచ్చేటప్పుడే అది జరగాలి, ఆయనే దాన్ని జరిగించాలి. అబ్రహాం గురించి మనకు తెలుసు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని అందుకే పిలువబడ్డాడు. అతనికి 75 సంవత్సరాల వయసులో దేవుడు అతన్ని పిలిచాడట. 75 సంవత్సరాలు అంటే నాకు తెలిసి మన సంఘంలో ఎవరూ లేరు. మనకి 50 దాటినట్టునే శరీరం ముడతలు పడిపోతుంది, తల నెరిసిపోతుంది. అబ్రహాం 75 ఏళ్ళప్పుడు ఎలా ఉండుంటాడో మీరు ఆలోచించేయండి. వృద్ధుడు. ఆ వృద్ధుడికి దేవుడు ప్రత్యక్షమై, నేను చెప్పిన పని నువ్వు చేస్తే నీకు బిడ్డలు ఇస్తాను అని చెప్పాడు. ఏంటా పని అంటే, ఆయనని అక్కడి నుంచి బయలుదేరి కుటుంబాన్ని విడిచి, దేశాన్ని విడిచి, బంధువులు విడిచి దేవుడు చెప్పిన ప్రాంతానికి నడుచుకుని రమ్మన్నాడు. అదే ప్రాంతం కూడా చెప్పలేదు ఆయనకి, వచ్చే అన్నాడు అంతే. వచ్చినట్టు ఇచ్చాడండి. మనమైతే 1 సంవత్సరం చూస్తాం, డాక్టర్ గారిని మార్చేస్తామండి. అవునండి, ఈ డాక్టర్ దగ్గర పిల్లల కోసం మందులోడి పిల్లలు పుట్టకపోతే చిచ్చి డబ్బులన్నీ తిన్నాడు కానీ ఏమీ సుఖం లేదని ఇంకో డాక్టర్ని మార్చేయాలండి. ఏదైనా మందు రోగం తగ్గకపోతే ఏం చేస్తామండి? ఇంకో డాక్టర్ పోతే ఇంకో డాక్టర్. అబ్రహాం మాత్రం దేవుడిని అలా మార్చలేదు. ఇచ్చిన ఆయనే ఒక పని ఆయన ఇస్తాడు అన్నాడే. ఎన్ని సంవత్సరాలండి ఎదురు చూశాడట. అతనికి 100 ఏళ్ళు వచ్చే వరకు, అంటే 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు ఆయన దివిటి ఆగిపోలేదు, పెరుగుతానే ఉంది. విశ్వాసము పెరుగుతానే ఉంది. అది నిజమైన క్రైస్తవ జీవితం. మనకి కూడా సమయం అయిపోతున్నప్పుడు దేవుడు ఇవ్వలేనివి కొన్ని బ్యాలెన్స్ ఉంటూ ఉంటాయి. మనకి ఉంటాయి, అన్నీ ఇచ్చేయండి. అన్నీ ఇచ్చేస్తే దేవుడిని మర్చిపోతాం. అపోస్తలుడు పౌలు కూడా, అయ్యా నా వయసు అయిపోతుంది, నాకు ముళ్ళు ఉంది, దాన్ని తీసేయని అన్నాడట. తీసేయి అంటున్నాడు 12వ అధ్యాయంలో మొదలుకొరింది. తీసేయమంటే దేవుడు ఏమన్నాడండి? నా కృప నీకు చాలు. నువ్వు 3 సార్లు అడిగావని, 10 సార్లు అడిగావని నేను ఆ ముళ్ళుని తీసేయను. నా కృప నీకు ఉండాలంటే నీకు ఆ శ్రమ ఉండాలి, నీకు ఆ కష్టం ఉండాలి, ఆ శోధన ఉండాలి, ఆ ఇబ్బంది ఉండాలి, ఆ కరువు ఉండాలి, ఇక కష్టాలు ఉండాలి. అది ఉంటేనే నా మీద ఆధారపడతావు, రోజు నాతో మాట్లాడతావు, రోజు నా దగ్గరికి వస్తావు. లేకపోతే నువ్వు సంతృష్టిగా ఉంటే నన్ను మర్చిపోతావు. కాబట్టి నీకోసమే నేను ఆ ముళ్ళు నీకు ఉంచాను అన్నాడట. అది ఏ ముళ్ళో తెలియదు, అది ఏ రోగమో తెలియదు. మనందరికీ రోగాల గురించి చెప్పక్కర్లేదండి. మన ఒంటి నిండా రోగాలే, రకరకాల రోగాలు. కొందరికి పైకి కనపడే రోగాలు, మరి కొందరికి లోపల ఉండే రోగాలు. మన సమస్య ఏదైనా కానీ మనం విశ్వాసంలో మాత్రం సన్నగిల్లకూడదు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో హబక్కూకు అనే ప్రవక్త దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమన్నారు చదవండి. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనము.
భయపడుతున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. కోరుకుంటూనే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకోను. అంటే సంవత్సరాలు జరిగిపోతున్నాయి, యెహోవా సంవత్సరాలు జరిగిపోతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, నీ కార్యాలు నూతనపరచు. మమ్మల్ని మా పట్ల కోపగించు, మమ్మల్ని గద్దించు. అలాగే మళ్ళా మమ్మల్ని ప్రేమించు, మమ్మల్ని గట్టిగా గద్దించు, మళ్ళీ మమ్మల్ని ప్రేమించు. నిజమైన తల్లి ఎవరండి? నిజమైన తండ్రి ఎవరండి? తప్పు చేసినప్పుడు కొట్టేవాడు, తర్వాత అతను మళ్ళీ చేరదీసి ఆదరించేవాడు. అలాగే నిజమైన తల్లిదండ్రులు. కొడుకుని కొట్టి కొడుకుతో మాట్లాడడం మానేసిన తల్లి పిల్లల్ని కొట్టాలి, కొట్టకపోతే మన విరోధులము. అలాగే వాత్సల్యము చూపించాలి. వెంటనే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, రక్షిస్తాడు. తప్పు చేసినప్పుడు బెత్తం వాడుతాడండి, దేవుడు గుర్తించేలా చేస్తాడండి, దేవుడు పాదాల మీద పడిపోయేలా చేస్తాడండి, మనల్ని పతనానికి దించేస్తాడండి. మనం కనికరించమని వేడుకుని వెంటనే దేవుడు కరిగిపోతాడు. మళ్ళా వాత్సల్యం అటువంటి. కాబట్టి సంవత్సరాలు జరిగిపోతున్నాయి తండ్రి, నీ కార్యాలను నూతనపరచు తండ్రి. కాలము నిర్ణయించేవాడు నువ్వు, కాలం నీ ఆధీనంలో ఉంది. కార్యాలు చేసేవాడు నువ్వు, నేను కాదు. నీ కార్యాలను కొత్తగా చేయి తండ్రి, కొత్తగా చేయి తండ్రి. గత కాలంలాగా నేను ఉండకూడదు. గత సంవత్సరంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండకూడదు, మెరుగుపరచబడాలి. పుట్టిన బిడ్డ నడవకపోతే, బొంగురుతూ ఉంటే, బరువు పెరగకపోతే తల్లడిల్లిపోతామండి, తల్లడిల్లిపోతాం. డాక్టర్ దగ్గర పరిగెత్తుకెళ్తాం. ఏంటండి మా బిడ్డకి ఏం జబ్బు చేసింది, ఎందుకు పెరగటం లేదు, ఎందుకు మాటలు రావటం లేదు, ఎందుకు నడవలేకపోతున్నాడు? మరి గత సంవత్సరంలో ఉన్నట్టే ఇప్పుడు ఉన్నాడు, అప్పుడెంత బరువు, ఇప్పుడెంత బరువే ఉన్నాడు. ఏమైంది ఏమైంది ఏమైంది, ఎందుకు ఇలాంటి బిడ్డ పుట్టాడు అని ఆ తల్లి ఆ తండ్రి పడే ఆవేదన అంత ఇంత కాదు. మనం అలాంటి వాళ్ళు చూస్తుంటాం. సంఘంలో ఉన్న మనము ఏమీ పెరగకుండా గత సంవత్సరంలో ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో నువ్వు ఇప్పుడు ఉంటే నీ కార్యములు నూతనపరచబడకపోతే ఏమి ప్రయోజనం? మొదటి శతాబ్దంలో అపోస్తలులు 7 పరిచారకుల్ని ఏర్పాటు చేసుకున్నారు. పరిచారకులు అంటే పని చేసేవాళ్ళు, సాయం చేసేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, సామాన్లు కడిగేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు. వాళ్ళని పరిచారకులు అంటాం. పరిచారం చేయడానికి వచ్చిన వారు పరిచర్య దగ్గర ఉండిపోయారా? వాక్యం చెప్పే స్థాయికి వెళ్ళారా? వాక్యం చెప్పిన పరిచారకుల పేర్లు చెప్పండి. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము. స్టెఫను ఒక పరిచారకుడండి. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడండి. స్థాయి పెరిగిందా తగ్గిందా? ఏంటమ్మా? స్థాయి పెరిగింది, స్థాయిని పెంచుకున్నాడు. మరుగుజ్జువాడు, వికలాంగుడు స్థాయి పెంచుకోలేడు. పెరుగుదామని ఉంటుంది, పెంచుకోలేడు. పాపం అందరిలాగా బరువు పెరగాలి, అందరిలాగా ఎత్తు పెరగాలి అనుకుంటాడు. పాపం ఏడుస్తాడు, పాపం పెరగలేదే. క్రీస్తు సంఘములో ఆత్మీయంగా బలాన్ని పెంచుకోకపోతే నువ్వు మరుగుజ్జుతో సమానమో, వికలాంగుడితో సమానమో, కుంటివాడితో, గుడ్డివాడితో, దూరువాడితో సమానమండి. అందుకని హబక్కూకు ఏమంటున్నాడంటే, అయ్యా సంవత్సరములు జరుగుచుండగా ఈ కార్యములను నూతనపరచు, కోపించు, మమ్మల్ని తిట్టు తండ్రి, మా లోపాలు చెప్పు, మేము నిర్లక్ష్యంగా ఉన్నాం, మమ్మల్ని గద్దించు, మాకు బుద్ధి చెప్పు అని
హబక్కుకు ఎంతో చక్కగా దేవుడికి ప్రార్థన చేశాడండి. మనం ఈ ప్రార్థన ఖచ్చితంగా మనం చేయాలా. అంటే నన్ను గద్దించు, నన్ను నూతనపరచు, నన్ను మార్చు అని నాకు ధైర్యాన్ని ఇవ్వు. నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను, నన్ను వాడుకో తండ్రి. పాటలు పాడాలనుకుంటున్నాను, నాకు తలాంతి తండ్రి. నాకు ప్రార్థన చేసే తలాంతి తండ్రి, నాకు హెచ్చరించే తలాంతి తండ్రి, ఇద్దరు వ్యక్తుల్ని సమాధానపరిచే తలాంతి తండ్రి అని దేవుణ్ణి మనం అడగాలి. సంఘానికి ఉన్న పనులు 7 పనులు ఒక రోజుకి చేయగలిగేటట్లుగా మనము మారిపోవాలని అక్కడ రోమపత్రికలో 12:6 అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడండి. మొదటిలో ఒక పనైనా చేయాలి. కొన్ని రోజులకి కాలగమనంలో ఏం చేయాలంటండి, కొన్ని సంవత్సరాలు మారుచుండగా, గతించుచుండగా కార్యాలన్నీ కూడా చేయగలిగే వారుగా ఉండాలని చెప్తూ ఉన్నాడండి. 90వ కీర్తన 12వ వచనం మనందరికీ తెలిసిన మాటలేనండి. మా దినములను లెక్కించుట మాకు నేర్పించు, మా దినములను లెక్కించుట మాకు నేర్పించు అని చెప్తూ ఉన్నాడండి మోషే. ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 120 సంవత్సరాలట. 40 సంవత్సరాలేమో ఐగుప్తులో ఫరో ఇంట్లో సకల విద్యను నేర్చుకున్నాడట. 40 సంవత్సరాలు మిద్యానులో గొర్రెల కాపరిగా కాలం గడిపాడు. తర్వాత దేవుడు అతన్ని వాడుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. చివరి 40 సంవత్సరాలు దేవుడు పని చేశాడండి. ఆయన చనిపోయే రాత్రి వరకు కూడా ఎవరు పని చేశాడమ్మా? 40 సంవత్సరాలు దేవుని కార్యాలు చేశాడు, దేవుడు పని చేశాడండి. అతని మేధస్సు, అతని తెలివితేటలు, అతను నేర్చుకున్న సకల విద్యలు, చదువుకొని ఉంటాడా? ఎన్ని భాషలు తెలిసి ఉంటాయి మోషేకి? సకల విద్యలు, ఎన్ని భాషలు తెలుసు. తన తెలివితేటల్ని ఎవరికి వినియోగించాడండి? దేవుని మాటలు చెప్పడానికి, దేవుని ప్రజల్ని చక్కదిద్దడానికి. చదవండి బ్రదరు. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. దినాలు లెక్కించడం నేర్పమంటున్నాడు. ఎందుకంట దినాలు లెక్కించడం? ఇప్పుడు మనం కూడా కొంతమంది పూర్వం ఇక్కడ ఏదో పేపర్లు అంటించుకునేవారండి. రోజుకు ఒక పేపర్ పీకేవారండి. చూసారమ్మా అలాంటివి? కొట్లు, కిరాణా కొట్లు అటు ఉంటాయండి, చిన్న దస్తావేజులకు పిన్ చేసి ఉంటాయి. రోజు వెళ్ళి ఒకటి పీకేస్తుంటారండి, చింపేసేది. దాన్ని ఏమంటారమ్మా? అలాంటివి ఉంది క్యాలెండర్లు ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నాయమ్మా. కొన్ని నెలల్లో అసలు క్యాలెండర్ తిరగేరండి. డిసెంబర్ వచ్చినా ఇంకా జనవరి అలాగే ఉంటుందండి. చూసారమ్మా అలాంటి ఇల్లు చూసారండి? అది క్యాలెండర్ని ఏదో దేవుడు ఫోటోలు ఉన్నాయని, వాక్యాలు ఉన్నాయని దానికి కొంటారండి, లెక్క పెట్టడానికి కాదు. ఈ రోజు ఎన్నో తారీఖో తెలియదు వాళ్ళకి, ఇది ఎన్నో నెల వాళ్ళకి సంబంధం లేదు. మోషే సకల శాస్త్రాలు చదివినవాడు, చిన్నతనంలోనే సకల విద్యలు అభ్యసించిన వాడు. కానీ మాకు జ్ఞాన హృదయం కావాలి తండ్రి. నేను అజ్ఞానిని. మరి ఎప్పుడైనా దేవుడి సన్నిధిలో నేను అజ్ఞానిని, నా దినాలు నాకు గుర్తు చేయి తండ్రి, నా దినాల్ని లెక్కెట్టుకునేటట్లుగా. ఎన్ని రోజులు గడిచిపోయాయి వ్యర్థంగా అని ఎప్పుడైనా నాకు అలా లెక్కెట్టుకునే అవకాశం అయితే తండ్రి ఎప్పుడైనా అడిగామండి దేవుడిని? ఏంటండి? పశువుల గురించి తెలుసా? మార్కు గారు బ్రదరు లేపండి. 12 గంటల దాకా ఉంటానన్నా, ఇప్పుడే పడుకుంటున్నావు. నేను అలాగే మాట్లాడతానండి. ఇంక నిద్ర రాదు అతనికి. ఆ మాట అనకపోతే నిద్ర వస్తుంది. మనము మన గడిచిపోయినటువంటి దినాలను గురించి కనుక
ఆలోచించుకుంటే మనకు ఏడుపు వస్తుందండి. ఎందుకంటే మనం ఎంతో సమయం, ఈ సంవత్సరం అంతా కూడా 365 రోజులు, అందులో 12 నెలలు, 52 వారాలు ఉన్నాయి. ఎన్ని గంటలండి సంవత్సరానికి ఎన్ని గంటలండి? ఎవరికి చెప్పగలరండి? సంవత్సరానికి ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు? ఎందుకు చెప్పలేము? లెక్కలైతే 5 నిమిషాలు చెప్పగలం. ఇది పెద్ద విచిత్రం ఏం కాదండి, ఎంత కాల్కులేషన్ ఏం కాదు. ఇక్కడ ఇంజనీర్లు ఉన్నారు, చెప్పేస్తారు. అంటే ఇంత టైంని దేవుడు ఇచ్చాడు. వీటితో మనం ఏం చేసాం? ఇప్పుడు మనం ఏం చేసామో చెప్పకపోతే వచ్చేది ఏం చేస్తాం కూడా చెప్పలేమండి. యేసు ప్రభు తలాంతుల ఉపమానం చెప్పారండి. ఒకడికి 1 తలంతు, ఒకడికేమో 2, ఒకడికేమో 5 తలంతులు ఇచ్చారండి. కొన్నాళ్ళు పోయాక మళ్ళీ యజమాని వచ్చారట, యేసు ప్రభు వచ్చారట. వచ్చి ఒక్కొక్కరిని పిలిచారట. ముందు 5 తలాంతులను పిలిస్తే ఆయన అంట, అయ్యా నేను 5 తలాంతులు సంపాదించానండి, మరో 5 అని గుడ్ న్యూస్తో వచ్చాడట. ఓ సూపర్ అని చెప్పి అతన్ని మెచ్చుకొని నీకు ఇంకా ఎక్కువ ఇస్తానా అని చెప్పాడట. బలా అని పొగిడాడట, నమ్మకమైన వాడని. తర్వాత 2 తలాంతుల వాడు కూడా హుషారుగా వచ్చి నేను కూడా మరో 2 సంపాదించాను సార్ అని చెప్పారట. చివరిలో ఒకడు వచ్చాడంటండి, మళ్ళంటోడు, నాలంటోడు, మీలంటోడు అనుకోడు, నాలంటోడే. ఆయన ఏం చేశాడంటే, ఇదిగో మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చింది, ఇదిగో లాస్ట్ ఇయర్ ఇచ్చింది, ఇదిగో చూడండి అంటున్నాడంటే. అంటే లాస్ట్ ఇయర్ ఎలాగున్నానో అలాగే ఉన్నాను, ఏమీ పాడవలేదు, ఏమీ బాగవలేదు, ఏమీ పెంచుకోలేదు, ఏమీ తగ్గించుకోలేదు. ఏంటండి, బరువు తగ్గకుండా, ఏంటంటే ఏటి పెరగకుండా ఉండడం ఆరోగ్యమేనండి. మనం తెలుసో తెలియదు, మన వయసుతో పాటు మన శరీరము ఆటోమేటిక్గా పెరిగిపోవడమో తగ్గిపోవడమో ఏదో అయిపోతుందండి, ఒకలాగా ఉండదు, స్థిరంగా ఉండదు. కానీ ఆత్మీయ జీవితం మాత్రము మెరుగుపడుతూ ఉండాలి. ఆస్తిలో పెరగకపోయినా పర్వాలేదు, అందంలో పెరగకపోయినా పర్వాలేదు. ఒకవేళ అవి పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించేసుకుంటామండి. ఆత్మీయ జీవితాన్ని కోల్పోతే తిరిగి సాధించుకోవడము అసాధ్యమండి. అజ్ఞానులుగా మిగిలిపోతాం కనుక మనం ఒకసారి అసలు కొంతమంది అట పూర్వం ఎలాంటి వాళ్ళు ఉండేవారంటే డైరీ రాసుకునేవారటండి. రోజు పడుకునే ముందు ఈ రోజంతా ఏం చేశానో, మంచి పనులు చెడ్డ పనులు 2 హెడ్డింగ్లు పెట్టుకొని, ఎవరితోనైనా చెడుగా ప్రవర్తించానా, ఎవరినైనా అనకూడని మాట అన్నానా, ఎవరినైనా నొప్పించానా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ, ఎవరైనా నా వల్ల ఎవరికైనా హాని కలిగిందా అని చెడు అంతా ఒక పక్క రాసుకునేవారట. ఒకరు చేస్తే ఎవరికి చెప్పుకోలేక కానీ బుక్లో రాసుకునేవారు, మంచి రాసుకునేవారు. ఇప్పుడు ఎవరైనా డైరీలు రాస్తున్నారండి? డైరీలు దేనికి వాడుకున్న పద్దులు రాసుకోవడానికి ఏంటంటే, బాకీలు రాసుకోవడానికి, పెళ్లి ఈడులు రాసుకోవడానికి. డైరీలు ఎందుకు వాడేవారండి పూర్వం? దినచర్య, రోజు మొత్తం ఏం చేసావో. ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున డైరీ తెరిస్తే మనకి సంవత్సరం అంతా ఎన్ని తప్పులు చేసామో, ఎన్ని మంచి పనులు చేసామో తెలిసిపోద్ది కదండి, తెలిసిపోద్దండి. అందుకని ఇక్కడ మోసే దేవుడు అదే అడుగుతున్నాడు, మాకు జ్ఞాన హృదయం ఇవ్వు, మా దినమును లెక్కించుట మాకు నేర్పించు. కాలాన్ని మేము తేలిగ్గా చూస్తున్నాం, ఏదో గుడ్ బై బాయ్ బాయ్ అని చెప్తున్నాం. అది మాకు బాయ్ చెప్తుంది, మేము దానికి చెప్పవలసింది. మనమే కాలగర్భంలో కలిసిపోతున్నాం. కాలం ఎక్కడికి పోలేదు, అక్కడే ఉంది. ఆ సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఆ చంద్రుడు అక్కడే ఉన్నాడు. కాలము దేవుని ఎదుట మనల్ని ప్రజెంట్ చేస్తుంది. ఒక రోజున మన మీద ఫిర్యాదు చేస్తుంది. కాలాన్ని మనం తక్కువగా చూడకూడదు. 19వ కీర్తన 2వ వచనము మనందరికీ తెలిసిన మాటే. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.
వాటికి భాషలు రావు కదా, మాటలు రావు కదా అనుకుంటారా? చెప్తాయి. పగలు మాట్లాడుతుంది, రాత్రి కూడా మాట్లాడుతుంది. పగలు నీకేదో నేర్పిస్తుంది, రాత్రి కూడా నీకేదో నేర్పిస్తుంది. తెల్లవారు లేచిన వెంటనే బయటకు వస్తే సూర్యుడు ఇలా ఉదయిస్తుంటాడండి. ఇప్పుడు సూర్యుడు ఏమంటాడంటే, ఇదిగో దేవుడు నాకు అప్పగించిన పని నేను చేశాను, ఇదిగో దేవుడు నీ కోసం నన్ను ఉదయించమన్నాడు, నేను ఉదయించాను, నీ సేవకు నేను రెడీ అంటదటండి. మనమేమో చూసేసి ఓకే పడుకుంటాం. ఇదే నేను పగటికి పగలు నీకు బోధ చేస్తుంది. ఎప్పుడైనా సూర్యుడు ఉదయించడం అయిపోయాడండి? తన పని తాను దేవుడు తనకు అప్పగించిన పనిని చేయడం మానేశాడా? ఇప్పుడు సూర్యుడు మానలా. ఇప్పుడు చంద్రగోళం రాత్రికి వెలిగినప్పుడు మానలేదు. రాత్రిని వెళ్ళడానికి పెద్ద నక్షత్రం. ఈ ప్రకృతి అంతా, ఈ సృష్టి యావత్తు దేవుడు నిర్ణయించిన కాలంలో దేవుడు చెప్పిన కార్యాలు చేస్తూ ఉన్నాయి. అవి మనకి జ్ఞానాన్ని కూడా బోధిస్తున్నాయి, ఇలా ఉండండి అని. ఈ సృష్టి మనకి జ్ఞానం చెప్తుందట, మనకి నేర్పిస్తుందట. బోధ, చర్చిలో వాక్యం చెప్పడం బోధకుడు నేనే అనుకుంటున్నాను, కానీ దేవుడు నాకంటే పెద్ద బోధకుల్ని ఉంచాడు. ఎవరంటే రాత్రి పగలు. రాత్రి పగలు కూడా మనకి బోధకులే. వాటి బోధన మనము విని ఏమైనా మనము నేర్చుకున్నామా అనేది మనము అసలు ఆలోచన చేసుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల్లో, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి ఉద్దేశిస్తూ దేవుడు చెప్పినటువంటి మాటలు మనం చదువుకుందామండి. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకున్నాము, ఏం చేయాలంటమ్మా? తల్లిదండ్రుల బాధ్యత ఏంటండి? తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లలకు తెలియని సంగతులను, అనుభవాలను పిల్లలకు తెలియచేయాలి. చాలా మంది దెయ్యం కథలు మా అమ్మలో ఏం చెప్తారండి? అమ్మమ్మలో నేను చిన్నప్పుడు మా తాతయ్య దగ్గరికి వెళ్ళి పడుకునేవాడినండి. తెలివైన వాళ్ళు మా అమ్మ నాన్న నన్ను అక్కడ పంపించేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి పడుకుంటే మా తాతయ్య నా బుర్ర నిండా రామాయణం, భారతం ఇవన్నీ ఎక్కించేసాడండి. నాకు పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదండి. రామాయణ మహాభారతాలు ఇంచించి చెప్పగలండి. నాకు తెలుసు, రామాయణం తెలుసు, భారతం తెలుసు. పేర్లు మర్చిపోయాను, కానీ వ్యక్తుల పేర్లు కూడా నువ్వు బుర్రలో పెట్టేసాడండి. నాకు మా తాత అంత బాగా చెప్పగలండి. అంటే కవి అయిపోనేమో ఎక్కువ చదువుకుంటే, అంత తెలివైనడు మా తాతయ్య. జానపద గీతాలు పాడడం కానీ ఇలాంటివన్నీ మా తాతగారికి, మా నాన్నగారికి చాలా తెలుసు. ఇశ్రాయేలు యొక్క పెద్దలతో, తల్లిదండ్రులతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. అంటే నువ్వు ఏం చేశావు ఇంతవరకు? ఏమి సాధించావు? దేవుడు నీకేం మేలు చేశాడు? మా సంవత్సరంలో నీకేం మేలు చేశాడు? టక్కన నిలబడి చెప్పాలండి. నిద్రలోకి కొట్టినా ఈ సంవత్సరం దేవుడు నీకేం మేలు చేశాడమ్మా? ఏం చేయలేదండి, ఏం చేయలేదండి. ఒకవేళ గబగబ చెప్తే 1-2 చెప్తామండి స్పీడ్గానే. ఆ తర్వాత మనకి నోరు ఆగిపోతుంది, మాటలు రావు. ఏం చేశాడబ్బా, ఏం చేశాడబ్బా గుర్తు రావండి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ పిల్లలకు నువ్వు చెప్పు. నీ పిల్లలకు తెలియదు, వాళ్ళు చూడలేదు, అవి వాళ్ళు పుట్టలేదు అప్పటికి. నువ్వు చూసావు కదా, దేవుడి కార్యాలు నువ్వు చూసావు కదా, నువ్వు చెప్పు అని అక్కడ ప్రజలకు చెప్తూ ఉన్నాడండి. యెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ యెహెమ్యా యెరూషలేముకు వచ్చి చూసేటప్పటికీ యెరూషలేములో ఉండే ప్రజల పరిస్థితి హీనాతిహీనంగా ఉంది. ఎంత హీనాతిహీనంగా ఉందంటే, దేవుడు వాళ్ళని చెర నుంచి తీసుకుని వచ్చినా ఇంకా వాళ్ళ పాత జీవితము, చెడిపోని జీవితంలోనే బతుకుతున్నారు. దేవుడైతే విడుదల చేశాడు, కానీ వాళ్ళు మాత్రం ఇంకా విడుదల పొందలేదు.
వాళ్ళలో ఉన్న బబులోను వాళ్ళలోనే ఉంది. ఏదో సామెత ఉంటుంది కదండి, పల్లెటూరు ఉండంట 10,000 మైళ్ళు దూరం తీసుకెళ్ళి పోగలమంట, కానీ వాడిలో ఉన్న పల్లెటూరును మాత్రం దూరం చేయలేమంట. జీవనంకులు గారు చెప్తారు ఎప్పుడు అన్నమాట. ఆ బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలుల్ని, యోధా వారిని దేవుడు పంపించేశాడు. వాళ్ళు వచ్చేసి 90 సంవత్సరాలు అయింది చెర నుంచి వచ్చేసి. మూడు దశాబ్దాలుగా 3 దశలుగా వాళ్ళు వచ్చారు. 3వ దశ వాళ్ళు వచ్చేటప్పుడు 3వ దశ వాళ్ళు వచ్చిన తర్వాత నెహెమ్యా వచ్చాడు. కానీ ఇంకా వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయో చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనము. అంటే వాళ్ళు ఎలాగ మారిపోయి ఉండాలండి ఇన్ని సంవత్సరాలకి? బుద్ధి వచ్చేసి ఉండాలి. గరిపోయిన సంగతులన్నీ తలుచుకుంటే బబులోనికి ఎందుకు వెళ్ళాం, దేవుడు ఎందుకు పంపాడు, ఏం పాపాలు చేయడం వల్ల పంపించాడు, ఈ స్థితికి ఇచ్చాడు. మరి ఎందుకు ఇక్కడ మళ్ళా దేవుడు విడిపించాడు 70 సంవత్సరాల తర్వాత? మరి ఎలా ఉండాలి? కానీ అలా లేరట. ఎలా ఉన్నారు? 9వ అధ్యాయం 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను ఏంటమ్మా వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుడు చేసిన ఉపకారములను తలంచుకోవటం లేదంట, అస్సలు తలంచుకోవటం లేదంట. దేవుడా ఏం ఉపకారం చేశాడు మాకేం చేయలేదే అనుకుంటున్నారంట. దేవుడు చేసిన ఉపకారములను మరిచిపోయారండి. తలంచక అబ్బా ఏం కావాలమ్మా? దేవుడిచ్చిన భూములు కావాలి, దేవుడిచ్చిన పంట కావాలి. సూపర్కి ఇచ్చాడండి, భలే పండిందండి ఈ సంవత్సరం, చాలా కాపు బాగుంది, పంట బాగుంది, రాబడి బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. దేవుడిచ్చే ఆస్తిపాస్తులు కావాలి, దేవుడొద్దు. చాలా మందికి ఈ దరిద్రం ఉందండి. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తిపాస్తులు కావాలి, అత్తమామలు ఇచ్చే ఆస్తిపాస్తులు కావాలి. అత్తమామలు అక్కర్లేదు, అలా పిలిస్తే ఎక్కడ పాప మండిపోద్దో, వాళ్ళతో మాట్లాడితే తగ్గించుకుంటే ఎక్కడ శకుంగిపోద్దో, ఎక్కడ నరకన పోతామో భయం, పాపం. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అలాంటిదేనండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కావాలంట. పంట కావాలి, పొలం కావాలి, దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. ఇవ్వకపోతే గట్టిగా డిమాండ్ చేస్తారు. అన్నీ కావాలంట. ఎవరు అక్కర్లేదమ్మా? దేవుడు అక్కర్లేదు. దేవుడు చేసిన ఉపకారాలు గుర్తించుకోరట, తలంచుకోరట. ఆయన ఉపకారములను తలంచక వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించుచు నిన్ను సేవింపకపోయేది, తన చెడు నడతలను మార్చుకొనకపోయేది. మార్చుకొనక మారు మనసు పొందరైరి. ఈ మారు మనసు పొందనండి అంటున్నారు. సత్యన చేస్తాను, మారు మనసు పొందనండి. ఈ విషయంలో మారను, ఈ విషయంలో మారను. పాపాత్ములే చూడండి ఒకసారి. దేవుడిచ్చిన పంట కావాలట, దేవుడిచ్చిన భూమి కావాలట, దేవుడిచ్చిన సకల సౌకర్యాలు కావాలి, దేవుడొద్దు. మనం మన పిల్లలకి మనము అనుభవిస్తున్న ఇదంతా దేవుడి వల్ల అని చెప్పాలండి. భోజనం ముందు కూర్చోబెట్టినప్పుడు మంచి బిర్యానీ చికెను పెట్టేటప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉందో చెప్పరా అనకూడదండి. ఇది లేని వారు ఎంతో మంది ఉన్నారు మన దేశంలో. 750 కోట్ల జనాభాలో ఎంతో మంది తిండి లేని వారు ఉన్నారు, గెంజి లేని వారు ఉన్నారు, పాడైపోయిన అన్నం తింటున్న వారు ఉన్నారు, పెంటల మీద ఏరుకొని సంచిలో పోసుకొని పట్టుకెళ్ళి వారు ఉన్నారు. మనం ఎంత దేవుడు ఎన్ని రెట్లు మనల్ని ఆశీర్వదించాడో అని చెప్పి వడ్డించండి, తింటాడు. ఎలా తింటాడో చూడండి. మనం తిన్నా తినమ్మా తిన్నాయా తింటండి అని బొజ్జగించి తినిపిస్తే వాడేం తింటాడండి? దాని విలువ తెలియాలి. ఇప్పుడు కళ్ళ ముందు తిండి లేని వారి గురించి గుర్తు చేయాలి. ఆకలి బాధ ఎలా ఉంటుందో చెప్పాలి. బైబిల్లో కన్న కొడుకుని వంట చేసుకుని తిన్న తల్లులున్నారు, ఆకలికి భరించలేక.
కొడుకుని చంపేసి కూరండుకుని తిన్నదట తల్లి. అసలు అంత భయంకరమైనటువంటి కోరిక. మన పిల్లలకి మనము దేవుని గురించి చెప్పడానికి సమయమే లేదా? ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యము, ఈ పేరు, దీని వెనకాతల దేవుడి పాత్ర ఉంది. దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు. అందుకనే దశలోనికులకు పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రతి విషయంలోనూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు ఏంటి దేవుని చిత్తం. కృతజ్ఞత చెల్లించకపోవడమో దేవుని చిత్తం కాదు. తల్లిదండ్రులకి కృతజ్ఞత చెల్లించాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనం ఎవరెవరికి రుణపడ్డామో వాళ్ళందరికీ కృతజ్ఞత చెల్లించాలి. అందరికీ కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత హీనంగా బ్రతకూడదండి. కృతజ్ఞత హీనంగా బ్రతకూడదండి. మనం కుక్కకి కొంచెం కూడు పెడితే మన ఇంటి దగ్గర పడి ఉంటుందండి కుక్క. మనకి ఎవరైనా హాని చేయడానికి వస్తే మనం రక్షిస్తుందండి ఆ కుక్క. కుక్కకున్న నీతి, కుక్కకున్న విశ్వాసము మనిషిగా మనకు లేకపోతే మనకి కుక్క కంటే హీనమంటాను నేనైతే. కుక్కకు గొప్పది అనిపిస్తుంది. మానవుడు దేవుని పోలిక, కుక్కతో పోల్చకూడదు. కానీ బైబిల్లో ఉన్నమాట అది. కుక్కలు పరలోక రాజ్యానికి వెళ్ళవు అని చెప్పాడు. కుక్కలు పరలోక రాజ్యానికి వెళ్ళబడి ప్రకటన గ్రంథంలో ఉంది. కుక్కకున్న విశ్వాసం కూడా లేకపోతే నువ్వేలా వెళ్తావు? దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే కృతజ్ఞత ఉండాలండి. అవి ఉండాలండి. అవి లేకపోతే నిర్లక్ష్యం ఎప్పుడైతే ఉందో, ఎప్పుడైతే దేవుడు అంటే భయం లేకుండా పోయిందో, భక్తి లేకుండా పోయిందో, వాటిలో పెరిగే అవకాశం లేదు. దేవుడు కాలాన్ని నిర్ణయించేవాడు, కార్యాలు చేసేవాడు. కాలం దేవుడు చెప్పినట్టుగా నడుస్తుంది. నువ్వు మాత్రము దేవుడు చెప్పినట్టుగా నడవకపోతే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కార్యాలు చేసే అవకాశం లేదండి. 17వ కీర్తన 9వ వచనంలో దేవుడు మనకి ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నాడో, ఎంత కాపుదల ఇస్తున్నాడో తెలియజేశాడండి. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నేను నిన్ను కాపాడుచున్నాను అన్నాడండి. 17వ కీర్తన 9వ వచనంలో. అమ్మ కనుపాపని ఎవరైనా టచ్ చేయం చూద్దాం. ఈ పక్కవాడి కనుపాపను టచ్ చేయం చూద్దాం. చేయగలమండి? వెంటనే రెప్పలు టక్కన పడిపోతాయి. ఏదైనా పురుగు వచ్చి పడాలనుకుంటుందండి, పడినేస్తే ఏంటి రెప్పలో వెంటనే క్లోజ్ చేసేస్తాయి. మనకు తెలియదండి. అంటే మన మెదడుకి సంకేతము ఎలా అందుతుందో తెలియదు. కానీ మన శరీర భాగాలు ఏవి అంత ప్రొటెక్షన్గా పనిచేయవు. కానీ కనుపాపలు కనుగుడ్డుని అంతలా రక్షిస్తాయండి. దేవుడు మనల్ని ఎంతలాగా కాపుదలిస్తున్నాడో. ఈ కరోనాలో ఎంతోమంది చనిపోయారండి. ఆయన నమ్ముకున్నందుకు కనుక మనల్ని దేవుడు బతికించాడండి. నేను ఈ సంవత్సరం దేవుని ఎక్కువ స్తుతిస్తున్నాను. కారణం ఏంటంటే నాకు చెందిన 3 సంఘాలలో ఏ కుటుంబంలోనూ ఏ వ్యక్తి మరణించలేదండి. ఈ కరోనా బాధితుల్లో ఎంతో మంది చనిపోయారు. కానీ నా స్థానిక సంఘాల్లో ఎవరు మరణించలేదు. దేవుడు నా సంఘాలని, నా మందని కాపాడాడు, నా గొర్రెలు కాపాడాడు, నా బిడ్డలు కాపాడాడు, కనుపాపను కాపాడినట్లుగా కాపాడాడు. దేవుడికి కృతజ్ఞత చెల్లించాలా వద్దండి? జకరియా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా జకరియా 2:8 చదువుకొని మనం ముగిద్దాము. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నిన్ను ముట్టిన వాడు నా కనుపాపను ముట్టినట్లే అన్నాడండి. ఎవరైనా నిన్ను ముట్టుకోవాలంటే ముందు ఎవరిని ముట్టుకోవాలంట? ఆయన కనుపాపని, దేవుని కనుపాపని. దేవుని కనుపాపను ముట్టుకోవడం ఎవరికైనా సాధ్యమండి? దేవుని కుమారుణ్ణి కూడా ఎవరైనా ముట్టుకోవడం
సాధ్యం కాదు. దేవుని కుమారుడికి ఎవరైనా అపాయం తలపెట్టడం సాధ్యం కాదు. ఎందువల్లంటే అది ఆయన కనుపాపను ముట్టుకున్నంత. కనుపాపను ముట్టుకుంటే కన్ను రెప్పలు ఊరుకుంటాయా? కాపాడుతాయి. దేవుడు కూడా తన పిల్లల్ని అలాగే కాపాడుతున్నాడు. తన రెక్కలతో మనల్ని కాపాడుతున్నాడు. తన హస్తాలతో మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు లేకపోతే మనం లేవండి. నాకు గత సంవత్సరం ఇదే నెలలో కాలు ఇరిగిపోయిందండి. హాస్పిటల్కి వెళ్ళానండి. ఆ కాలు అతకదని చెప్పారండి. గ్యారంటీ లేదంటే ఆపరేషన్ కూడా అని చెప్పారండి. 2 సార్లు ఎక్స్రే తీశారండి. 2 హాస్పిటల్ తీశారు. అతను తప్పు చెప్తున్నాడేమో, డబ్బు కోసం అబద్ధం చెప్తున్నాడేమో అని నా భార్య నన్ను తీసుకెళ్లకుండా ఆ రిపోర్ట్స్ పట్టుకొని అనకాపల్లిలో పేరు పొందిన డాక్టర్ గారి పేరు నాకు సరిగ్గా గుర్తురావట్లేదు, అంటే ఉషా ప్రేమ్ హాస్పిటల్లో ముందు చూపించి తర్వాత ఇంకొక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందండి. శివ ఏం పేరు గుర్తురావట్లేదు, రామ్మోహన్ రావు కదమ్మా, ఇంకొక అతను ఉంటారు కదా, సాయి గుణేశ్వర సాయి గారి దగ్గరికి తీసుకెళ్ళి అతను చూసి ఆ రిపోర్ట్ చూసి చెప్పాడటండి, ఇంపాసిబుల్ అమ్మా అని. వేయడం చేస్తామా కానీ గ్యారెంటీ లేదు. ప్లేట్లు పెడతాం, దుమ్ము ఎక్కడో కట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అతికిస్తాం, అయితే అవ్వచ్చు, కాకపోతే లేదు, నడిచినప్పుడు మళ్ళీ అది పడిపోతుంది, మళ్ళీ అతను కాలు రాదు అని చెప్పారండి. దేవుడు అద్భుత రీతిగా 3 నెలలండి, 3 నెలల్లో ఇరిగిపోయింది కూడా అతకదండి. నేను ఈరోజు ఇలాగ మెట్లు ఎక్కగలుగుతున్నాను, బండి నడపగలుగుతున్నాను. పూర్వం ఎలా పనిచేసేసేవాడిని అన్ని చేసేస్తున్నానండి. ఒక రోజుకి నాకు దేవుడు ఎంతో శక్తి ఇస్తున్నాడు. నేను అనుకుంటున్నాను ఇది దేవుడు చేసిన నా జీవితంలో కార్యం. నేను కుంటువాడిగా ఉండిపోకూడదని, దేవుడి సేవ చేయాలని దేవుడు నన్ను మళ్ళీ బతికించాడండి. నా లైఫ్ అంతా, నా లైఫ్లో 2021 సంవత్సరం గుర్తుండిపోతుందండి. నేను పుట్టి నేను ఎప్పుడూ మంచం ఎక్కి ఎరగను, అలాంటిది నేను మంచం ఎక్కి ఇంక దిగననుకున్నాను. మీ అందరి ప్రార్థనల వల్ల, మీరందరూ ఇచ్చిన సపోర్ట్ వల్ల నన్ను దేవుడు బ్రతికించాడండి. నా మందుల వల్ల నేను నమ్మను, మందులు కాదు, ఆ స్టిక్కర్లు కావు నన్ను స్వస్థపరిచినవి దేవుడు. మీ జీవితాల్లోనూ నా జీవితాల్లోనూ దేవుడు ఎన్నో మేలు చేసి ఉంటాడండి. ఆ మేళ్ళన్నిటికీ కూడా మనం కృతజ్ఞత చెల్లిద్దాం దేవుడికి. మనం ఎన్నో విషయాలు తప్పు చేసి ఉంటాం కూడా, దేవుడు కోపాన్ని రేపుంటాం. ఎన్నో ఆదివారాలు ఆరాధన కోల్పోయి ఉంటాం, ఎన్నో ఆదివారాలు ఆరాధనకు ఆలస్యంగా వచ్చి ఉంటాం. దేవుడు మనకి విస్తారమైన దీవులు ఇస్తున్నా దేవుడికి మనం కొంచెమే ఇస్తున్నామేమో, దేవుడికి ఇచ్చే విషయంలో తప్పు చేసామేమో. కుటుంబ కలహాల వల్ల మనం అనరాని మాటలు అన్నామేమో, ఎవరినైనా వాడకూడని పదాలు వాడేమేమో, మనం ఎవరినైనా నొప్పించామేమో, మన వల్ల ఎవరైనా బాధపడుతున్నారేమో. ఆలోచించేయండి. ఈరోజు ఈ రాత్రి అవకాశం ఉంది. ఏ రోజు కీడు ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నాడంటే అర్థం ఏంటండి? ఏనాటి కీడు ఆనాటికి చాలు అంటే అర్థం ఏంటి? అంటే ఏంటి బాబు? ఇవాళ తప్పు చేసింది రేపు ఒప్పుకోలేనా? ఇవాళ పాపాన్ని రేపు ఒప్పుకోనా? ఏ రోజు చేసిన తప్పుని ఆ రోజే కడిగేసుకో, ఒప్పుకో. ఈ సంవత్సరం మన లెక్కల ప్రకారం మనం తయారు చేసుకున్న గడియారం ప్రకారం ఇంకా కొద్ది గంటల్లో ముగిసిపోతుంది. ఈ పాపాలని వచ్చే సంవత్సరం కొనసాగించకండి దయచేసి. ఈ అవివేకాన్ని వచ్చే సంవత్సరం కొనసాగించకండి దయచేసి. ఈ మూర్ఖత్వాన్ని వచ్చే సంవత్సరం కొనసాగించకండి. ఈ మందబుద్ధిని వచ్చే సంవత్సరం కొనసాగించకండి. ఈ కోపాన్ని వచ్చే సంవత్సరం కొనసాగించకండి. సంవత్సరంలో జరుగుతుండగా నూతనం అవ్వండి, మారు మనసు పొందుదామండి. దేవుడికి ఇష్టమైన రీతిలో మనం బతికితే కాలాన్ని నిర్ణయించిన వాడైనే, కార్యములు చేసిన వాడైనే. కాబట్టి దేవుడి యొక్క కార్యాన్ని మనం పొందులాగా మనందరం దేవుడి దీన హస్తాల కింద మనం ప్రతిదామండి. అందరికీ వందనాలు. స్వామి సోదరి కొన్నాడు.
ఉంటారు.